హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బెల్లీ ఫ్యాట్. వై బెల్లీ ఫ్యాట్? ఎక్సెస్ స్ట్రెస్. రీజన్ ఏదైనా ఉండని, ఎక్సెస్ స్ట్రెస్ కనుక జనరేట్ అయితే, కార్టిజాల్ హార్మోన్ ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా స్టమక్లో ఫ్యాట్ ఫామ్ అవుతుంది. మరి బెల్లీ ఫ్యాట్ని తగ్గించడం ఎలా? స్ట్రెస్ హార్మోన్స్ జీరోకి తీసుకురావడం ఎలా? బెస్ట్ ఏంటంటే స్లీప్. మనం కనుక ఎర్లీగా అరౌండ్ 10 PM కల్లా నిద్రలోకి వెళ్తే డీప్ స్లీప్కు వెళ్ళేసరికి స్ట్రెస్ జీరో లెవెల్స్లో వెళ్ళిపోతుంది. స్లీప్లో 80% ఫ్యాట్ స్లీప్లోనే తగ్గుతుంది. రెగ్యులర్ ప్రాక్టీస్లో ఏదైనా ప్రాక్టీస్ చేయండి, లో ఇంటెన్సిటీ ఉండాలి, స్ట్రెస్ లెవెల్స్ లో ఉండాలి, అప్పుడు ఎక్సెస్ ఫ్యాట్ కరుగుతుంది. హై ఇంటెన్సిటీ ప్రాక్టీసెస్, స్పీడ్గా చేసే ప్రాక్టీసెస్ ఏవి కూడా ఫ్యాట్ని తగ్గించలేవు, ఎందుకంటే అప్పుడు స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి. రిమెంబర్ ది స్లీప్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. మరి బిఫోర్ స్లీప్ ఎలా అయితే మనకు డీప్ స్లీప్ ఉంటుంది, మెయింటైన్ చేయండి. బిఫోర్ స్లీప్ ఏదైనా బనానా తీసుకోండి, లేకపోతే ఒక చిన్న కప్ మిల్క్ తీసుకోండి, జాగరీ విత్ హల్దీ పౌడర్, లేదంటే 2 minutes మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ పాసిబుల్ 5 minutes 10 minutes ఈజ్ వెరీ బెటర్. ఎందుకంటే నిద్రపోయే ముందర మన మైండ్ బాడీ కామ్ ఉండాలి. ఎప్పుడైతే నర్వస్ సిస్టమ్ కామ్ ఉంటుందో, మైండ్ కామ్ ఉంటుందో, స్లీప్ సౌండ్ ఉంటుంది. ఇంకా బెటర్గా ఏంటంటే వీలైతే లెఫ్ట్ నాస్ట్రిల్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకొని లెఫ్ట్ నుంచే వదిలేయాలి. ఒక 2 minutes స్లోలీ బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్. నర్వస్ సిస్టమ్ కామ్ అయిపోతుంది, సౌండ్ స్లీప్ ఉంటుంది. అది కాకుండా స్లీప్ సరిగా లేకపోతే డేలో స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి. స్ట్రెస్ ఎక్కువ ఉంటే అగైన్ మనం ఓవర్ ఈటింగ్ చేస్తాం సహజంగానే, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. స్లీప్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ to reduce excess fat in the fat, not only in the stomach, overall fat. మనం వెయిట్ తగ్గడానికి స్లీప్ అనేది అట్మోస్ట్ ఇంపార్టెంట్. ప్లీజ్ మెయింటైన్ దిస్. థ్యాంక్ యూ.